విషయం. ఇక సొంత గూటికి రాజా సింగ్, బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. పార్టీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేరతానని లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యే. ఇది చాలా కీలక అంశం. కానీ అందరికీ తెలుసు రాజా సింగ్ అనేది ఒక ఫైర్ బ్రాండ్. బీజేపీ పార్టీకి రాజా సింగ్ బయటికి వెళ్ళడం ద్వారా ఆ తర్వాత అక్కడ ఉన్న నైరాశ్యత మనందరం కూడా గమనించాం. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ప్రాతినిధ్యం వహించిన టైంలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పార్టీ పరువును కాపాడిన వ్యక్తి తెలంగాణలో రాజా సింగ్కి ఇప్పుడు కూడా బీజేపీ పార్టీలోని నాయకులు కొంతమంది పడకపోవచ్చు, కానీ బీజేపీ కార్యకర్తలందరూ, బీజేపీకి ఓటేసే వాళ్ళందరూ కూడా రాజా సింగ్ బీజేపీలో ఉండాలనే కోరుకుంటారు. మరి ఆయన రాజీనామా చేయటం కొంతమందితో పొసక పేర్లు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, అందరికీ బహిరంగ రహస్యమే. మరి ఆయన బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కార్యకర్తల్లో గందరగోళం, నైరాశ్యం, ప్రజల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత. ఆ మాటకు వస్తే రాజా సింగ్కి బయటికి వెళ్ళిపోయినా కూడా మద్దతు ఎక్కువైన పరిస్థితి. ఇదంతా గమనించిన హైకమాండ్ మరి తీసుకుంటాకి సుముఖంగా ఉన్నట్టుంది. మరి ముందు అడగాలి కాబట్టి నేను ఎప్పుడు పార్టీ పిలిస్తే అప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్పి రాజా సింగ్ అన్నారు. కానీ రాజా సింగ్ ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో ఆ రోజునే చెప్పారు. ఇదంతా బయటకు వచ్చినప్పటికీ కూడా రాజా సింగ్ని బీజేపీ వదులుకోదు, ఎప్పటికైనా రాజా సింగ్ మావాడే బీజేపీలోకి వస్తారని బీజేపీలోని కొంతమంది నేతలు, విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అది ఏం రాశారో చూద్దాం. బీజేపీకి రాజీనామా చేసిన గోషమాల ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలోనే సొంత గూటికి తిరిగి చేరుకోబోతున్నారు. కట్టర్ హిందుత్వవాదిగా పేరున్న రాజా సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియతో విభేదించి కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. దాన్ని పార్టీ ఆమోదించింది కూడా. ఆనాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. కొంతమంది నేతలు ఇక నా రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో అయిపోయింది, ఆ పార్టీతో అయిపోయిందంటే ఇంకో పార్టీ వెళ్ళిపోవాలి, కానీ అలా లేరు రాజా సింగ్. ఎందుకంటే రాజా సింగ్ ఒక కట్టర్ హిందుత్వవాది, మనందరికీ తెలుసు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా మరి ఆయనకి ఇబ్బంది, ఆయన తీసుకోవడం కూడా వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది. వేరే పార్టీ సిద్ధాంతాలకు ఆయన మౌల్డ్ అవుతాడా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. మరి ఆయన ఏవైతే తన వాడిని వినిపించాడో చెప్పారో అవన్నీ కూడా హైకమాండ్ విని ఉంటుంది. మరి తత్వం బోధపడి ఉంటుంది బీజేపీ హైకమాండ్ కానీ మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జరిగిన ఉప ఎన్నికల పరిస్థితులు చూస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం, బీజేపీ పార్టీ అంత ఘోర పరాభవం ఎప్పుడూ లేదు. ఇవన్నీ కూడా హైకమాండ్ బేరీజు వేసుకుని ఉండొచ్చు. ఎస్, ఇది కదా రాజా సింగ్ మరి అంతకుముందు చెప్పింది. మరి రాజా సింగ్ చెప్పడం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది అని. మరి తప్పుల తడకలాగా ఎప్పటికప్పుడు ఢిల్లీకి రాంగ్ స్టేట్మెంట్స్ పంపిస్తున్న కొంతమంది